అందరికీ నమస్కారాలు. నిన్న మన రాష్ట్రంలో చాలా ప్రతిష్టాత్మకంగా మనకు ఉత్తరాంధ్రకు ఏర్పడినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ని మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు, అదేవిధంగా మన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి భోగాపురం ఎయిర్పోర్ట్ని ఓపెన్ చేసి ఈరోజు జాతికి అంకితం చేసినటువంటి ఒక ఘటన నిన్న జరిగింది. అంగరంగ వైభవంగా ఈరోజు నిన్న జరిగినటువంటి కార్యక్రమం ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలతో పాటు మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఏంటంటే, అనేక ఇబ్బందుల తర్వాత ఈ ఎయిర్పోర్ట్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇటువైపు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎర్ర బస్సులు అనేటువంటి ప్రాంతానికి ఎయిర్పోర్ట్ ఎందుకని దవ చేసినట్టు సందర్భం మనకు తెలుసు. లేకపోతే అదేవిధంగా ఖాళీగా ఉండి వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఈగలు తోలుకుంటున్నారు, ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకని చెప్పినటువంటి సందర్భం మనకు తెలుసు. ఇవన్నీ మనం సోషల్ మీడియాలో చూసాం. అయినప్పటికీ కూడా ఎక్కడ వెనుక చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా లోకేష్ బాబు గారి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ, మన రాష్ట్రానికి చెందినటువంటి కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు కానీ వాళ్ళు కృషి చేసి అతి తక్కువ టైంలో ఈరోజు ఏర్పాటు నిర్మించి ప్రజలకు ఇవ్వడం జరిగింది. క్రెడిట్ చోరీ చేశారు అని చెప్పి వైసీపీ నాయకులు ఈరోజు ద్వంద్వ వైఖరి మెయింటైన్ చేస్తున్నారు. గతంలో ఇలాంటి మాటలన్నీ మాట్లాడి ఈరోజు మా వల్లనే ఎయిర్పోర్ట్ వచ్చిందని ఒక గొప్పలు చెప్పుకునే పరిస్థితి మనం చూసాం. ఇదంతా కామనే. కాబట్టి ఇంత మంచి ప్రాంతానికి, మన ప్రాంత అభివృద్ధికి ప్రపంచానికే చూపించినటువంటి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా దీంతో పాటు ఇంత మంచి కార్యక్రమం జరిగినప్పుడు గుర్తుండిపోయేలాగా ఏదైతే మన భోగాపురం ఎయిర్పోర్ట్కి మన అల్లూరి సీతారామరాజు గారి పేరును మనం పెట్టుకోవడం జరిగింది. మనం మన్యం వీరుడు అని చెప్పుకుంటాం. మనం ఆయన పేరు పెట్టడమే కాకుండా మన్యం సోదరి మనతో పాటు అక్కడ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని స్థాపించే తగ్గట్టుగా సుమారుగా 13,000 మంది గిరిజన పిల్లల్ని వాళ్ళతో పాటు దింసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని ఈరోజు స్థాపించడం జరిగింది. దానికి సహకరించి ప్రోత్సహిస్తున్నటువంటి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయినటువంటి ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి ముఖ్యంగా మన గిరిజన శాఖ మంత్రివర్యులు సంధ్యా రాణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలా మన రాష్ట్రంలోనే ఏదో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి గిరిజనులే కాదు, మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనులు కూడా ఇదొక గర్వతగినటువంటి సందర్భం అని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. నాకు తెలిసి ఇట్లాంటి నృత్యం కానీ, కళ కానీ గిరిజన సాంప్రదాయం చెందినటువంటి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చెందినటువంటి ఘనత రాష్ట్రంలో, దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తిగా కూడా గిరిజనులకి, ఆదివాసులకి ఇదొక మొదటిసారి వచ్చినటువంటి ఘనతగా నేను భావిస్తున్నాను. గిన్నిస్ వరల్డ్ రికార్డులో మన గిరిజన ప్రాంత దింసా నృత్యాన్ని అవకాశం ఇచ్చినటువంటి మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి, ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తద్వారా మా సాంప్రదాయాలు, గిరిజన ప్రాంతం యొక్క విశ్లేషణ ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తెలియడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి దీంతో పాటు వీటితో పాటు ఇంకా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మా గిరిజన ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు.